అది ఆయన మర్యాద. కాబట్టి ఆయన అలా కూర్చున్నాడు. కానీ అంతేవాసిత్వం అని ఒకటి ఉంటుంది. అక్కర్లేని అల్లరపడేవాళ్ళు వాళ్ళే. శివుడి పనుపున నందీశ్వరుడు శివుడికి వ్యతిరేకంగా భృగువు పెద్ద అల్లరి చేసి పరస్పర శాపాలు ఇచ్చుకున్నాడు. అయిపోయింది. పరమశివుడు ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోగానే తప్పకుండా ఏం చెప్పాలి? మీ నాన్నగారు ఇవాళ ఏం చేశారో తెలుసా అనాలి. ఎందుకంటే ఏమైనా కోపం వచ్చిందనుకోండి మీ నాన్నగారు అంటాడు. మనీ ఆర్డర్ పంపాడు అనుకోండి మా మామగారు పంపించాడంటాడు కదా. అందుకని మీ నాన్నగారు ఏం చేశాడో తెలుసా పార్వతి అనాలి, దాక్షాయణి అనాలి. ఆయన ఏమీ అనలేదు, అసలు ఆయన ఏమీ చెప్పలేదు. ఆయన ఎప్పుడూ ఎలా ఉంటాడో అలాగే ఉన్నాడు. అందుకని అసలు ఆవిడికి తెలుసుకునే అవకాశం కలగలేదు. అంత మాత్రం చేత ఆవిడ తెలియనిది కాదు, సర్వజ్ఞ. ఆవిడ తెలుసుకున్న దానిలా లేదు, ఆయన తెలియ చెప్పవలసిన వాడిలా లేడు. ఇద్దరూ ఒక్కలా ఉన్నారు. అంతటి నిర్వికారుడు. కాలం గడిచిపోయి